మీరు అన్నట్టు బోర్వెల్ కానీ బావి కానీ ఈశాన్యంలోనే వేయాలా? ఒకవేళ ఈశాన్యంలో నీళ్లు లేవు, మీకు మీ దాంట్లో వాయువ్యంలో ఉన్నాయి మీ ఇంట్లో అన్నారు అనుకో, పరిస్థితి ఏంది అప్పుడు? అయితే మనకి ఆగ్నేయం అయితే పక్కింటోడికి ఈశాన్యం అవుద్ది. ప్రపంచానికి ఒక కేంద్ర బిందువు ఉంటుంది, ఒక దేశానికి ఒక కేంద్ర బిందువు ఉంటుంది, మన గ్రామానికి ఒక కేంద్ర బిందువు ఉంటుంది, మన గృహానికి ఒక కేంద్ర బిందువు ఉంటుంది. ఆ కేంద్ర బిందువు నుంచి ఇది ఈశాన్యము, ఇటు ఆగ్నేయము, ఇది నైరుతి, ఇటు వాయువు అని చెప్పడం జరుగుద్ది. అయితే ఈశాన్యానికి ఎందుకు వాళ్ళు ప్రథమం ఏదవుతుందో ఇంపార్టెంట్ తీసుకున్నారంటే, ఈశానుడు అంటే ఈశ్వరుడు స్వరూపము. ఈశ్వరుడు ఎవరితో గంగామాతని శిరస్సు మీద పెట్టుకున్నాడు. అలాంటి పెట్టుకున్న పరమేశ్వరుడు యొక్క స్వరూపం గల స్థానం కాబట్టి అందుకనే ఈశాన్యంలోనూ బావులు తవ్వటం కానీ నీళ్లు సంపులు కానీ కట్టడం జరుగుద్ది. మరి అలాంటప్పుడు ఈశాన్యంలో ఎక్కడ తవ్వినా కూడా నీళ్లు పట్టలేదని మీకు వచ్చింది. మరి ఆ స్థలాన్ని వదిలిపెట్టాలా, ఉంచుకోవాలా? నీరు లేకపోతే జీవనవేదం నడవదు. అయితే ఈ యొక్క 100 గజాలని 4 భాగాలు చేయండి. 4 భాగాలు కనుక చేసినట్టయితే తూర్పు ఈశాన్యము, ఉత్తర ఈశాన్యము అని ఒక భాగం వస్తుంది. ఆ భాగంలో ఎక్కడైనా సరే ఈశాన్యంలో అదే మూల వేయాలని ఏమి లేదు. ఇటు వేయచ్చు, అటు వేయచ్చు, అటు కానప్పుడు ఇటు వేయచ్చు. సరే అది అటు లేదు ఇటు లేదే, మొత్తం నువ్వు చెప్పిన ప్రకారంగా అన్నీ తవ్వించామా, ఈ యొక్క ఉత్తర ఈశాన్యం లేదు, తూర్పు ఈశాన్యం లేదు, ఎక్కడ లేవు, మరి ఏం చేయాలి? ఈ స్థలం వదిలిపెట్టామంటావా, లేకపోతే ఏదైనా కొట్టంకి ఇచ్చామంటావా, బందెల దొడ్డికి ఇచ్చామంటావా అని ఒక ఆయన అడిగాడు మా నాన్నగారిని, నన్ను కాదు. బాబు, ఆధునిక కాలంలో బోర్లు వచ్చినవి, ఆ బోర్లు ఏదవుతున్నాయో వేసుకో, ఉత్తర వాయువులు వేసుకో. మరి ఈశాన్యంలో ఏమంటున్నారు కదండి, మరి నువ్వు ఆ స్థలాన్ని అంతా ఇన్ని వేల గజాల స్థలాన్ని వదిలిపెట్టలేవు కదయ్యా. నీళ్లు పడినప్పుడు ఏం చేస్తావు? వాయువులు వేసుకో. వాయువు ఆగ్నేయం లేదు, నైరుతి లేదు. ఒక ఆగ్నేయంలో అస్సలు ఆగ్నేయ స్థానం కాబట్టి అటు పోవద్దు, ఒక నైరుతి స్థానం ఉంది కాబట్టి అటు పోవద్దు. కానీ ఈ యొక్క ఈశాన్యానికి ఎదురుగున్నటువంటి వాయు స్థానంలో బోరేసుకో. బోరేసుకొని ఆ యొక్క బోర్ ఏదవుతుందో బయట కనబడకుండా లోపల నుంచి పైపులు వేసుకొని ఈశాన్యంలో ఏదవుతుందో నీకు ఈ హాస్పిటల్ కట్టడానికి ఎంత అవసరం ఉంటుందో కొన్ని వేల గ్యాలన్లు కావాలి. ఆ యొక్క పైపు ద్వారా ఈశాన్యంలోనూ 40-70 మా ఫాదర్ కట్టించాడు ఒక పెద్ద హాస్పిటల్, నేను చెప్పకూడదు. అంత ట్యాంక్ కట్టించి ఉత్తర వాయువులు వేసి ఆ నీరు ఆ ట్యాంకులోనూ వచ్చేట్టుగా ప్లాన్ చేశాడు. నా చిన్నతనం చూశాను నేను. 30 సంవత్సరాలు ఉంటుంది అప్పుడు నాకు. ఈ రోజున హైదరాబాద్లో మహా హాస్పిటల్ అది. అలాంటి హాస్పిటల్కి నీరు మీకు చూడడానికి ఈశాన్యంలోనే ఉంటాయి. ఈశాన్యంలో నల్ల ఉంటుంది, పంపు లాంటివి పెట్టాడు అక్కడ. కానీ ఆ యొక్క హాస్పిటల్కి ఏదవుతుందో ఉత్తర వాయువులు ఏదవుతుందో నీరు పడద్ది. నేను అడిగాను మా నాన్నని, ఈశాన్యం అంటావు కదా నాన్న, ఈశాన్యంలో నీళ్ళు పడకపోతే వాయువులు అందరికీ కొట్టించొచ్చా నాన్న? పడనోళ్ళకి తవ్వించాలరా. కానీ జలం ఎప్పుడు పడమటి నుంచి తూర్పుకు వస్తుంటుంది. ఎక్కడైనా సరే పర్వతాల నుంచి కానీ ఎక్కడి నుంచైనా నీళ్లు కానీ ప్రవహించేబోతున్నాయో తూర్పుకి ప్రవహిస్తుంటాయి. నదులు కానీ కాలువలు కానీ ఎప్పుడు తూర్పుకే ప్రవహిస్తుంటాయి. జలం అంతర్గతం అనేటువంటి జలశాస్త్రం నేర్చుకో, తెలుసుకో తర్వాత అని మా ఫాదర్ చెప్పడం జరిగింది.